సోషల్ మీడియాలో సినిమా నటీనటులపై జరుగుతున్న ట్రోలింగ్స్ పై డీజీపీకి ఫిర్యాదు చేశారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు. ట్రోలింగ్తో తమ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడుతున్నారని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు సినీ ఆర్టిస్టులు. డబ్బు కోసం సినీ ఆర్టిస్టులను ఏడిపించేలా చేస్తున్నారని మండిపడ్డారు నటీనటులు. సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్స్ పై డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు మా అసోసియేషన్ సభ్యులు. నటీనటులపై అసభ్యకర ప్రచారం చేస్తున్న ఛానళ్లను బ్యాన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ట్రోలింగ్ వల్ల మహిళా ఆర్టిస్టులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. డబ్బు సంపాదన కోసం కనీస బాధ్యత లేకుండా నీచంగా ప్రవర్తిస్తున్నారన్నారు. ఇక మీదట అసభ్యకర ట్రోలింగ్స్ ను సహించబోమన్నారు. పోలీస్ శాఖతో సినిమా ఇండస్ట్రీని సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకునేలా ముందుకెళ్తామని చెప్పారు మా అసోసియేషన్ సభ్యులు. ట్రోలింగ్స్ తో లేడీ సినీ ఆర్టిస్టులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు నటులు శివకృష్ణ. మహిళా ఆర్టిస్టులను క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారని మండిపడ్డారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ డబ్బు సంపాదన కోసం చేస్తున్నారని తెలిపారు. పొలిటికల్, సినిమా, జర్నలిస్టుల మీద ట్రోల్స్ ఎక్కువ అవుతున్నాయని అన్నారు శివకృష్ణ. మా ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ లేడీ ఆర్టిస్టులు చాలా ఇబ్బంది పడుతున్నారు. బయటికి చెప్పుకోలేని పరిస్థితి. బాగా ఇప్పుడు సినిమా వాళ్ళు అనేటప్పటికీ ట్రోలింగ్ బాగా ఎక్కువైపోయి ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే వాళ్ళకి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే లెవెల్కి వెళ్ళిపోయారు యూట్యూబర్స్లో కొంతమంది. ఒకసారి అపోలో హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఎవరినో కలవడానికి వెళ్తే శివకృష్ణ సీరియస్ ఇన్ అపోలో హాస్పిటల్. ఇది పైశాచికత్వం. ఇది డబ్బులు సంపాదించడం కోసం ఇతరులని, అందులో ఎస్పెషల్లీ లేడీ ఆర్టిస్టులని అది ఒక పబ్లిక్ ప్రాపర్టీ లాగా చేయటం అనేది చాలా చాలా దుర్మార్గం. ట్రోల్స్ నవ్వుకునేలా ఉండాలి కానీ ఏడిపించేలా ఉండకూడదన్నారు నటుడు రాజీవ్ కనకాల. నటీనటుల కుటుంబ సభ్యుల మీద కూడా ట్రోల్స్ చేయడం దారుణమన్నారు. ఇక మీదట సినీ ఆర్టిస్టుల మీద ట్రోల్స్ చేస్తే సహించేది లేదన్నారు రాజీవ్ కనకాల. ఆల్రెడీ మేము డీజీపీ గారికి వినతి పత్రం ఇచ్చాం. అలాగే శివబాలాజీ గారు చెప్పినట్టు కోఆర్డినేషన్ కమిటీ కూడా త్వరలో వేయబోతున్నారు. ఇట్ విల్ బి వెరీ స్ట్రిక్ట్. మా ఆర్టిస్టులకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, నో, డోంట్ డూ దట్. శృతి మించి వెళ్ళిపోకండి. అది అందరూ ఎంటర్టైన్ అయ్యే విధంగా, మనం ఎంటర్టైన్ అయ్యే విధంగా, పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టని విధంగా చేస్తే మంచిది. సోషల్ మీడియాలో సినిమా నటీనటుల మీద ట్రోలింగ్ ఘోరంగా ఉందన్నారు నటుడు శివబాలాజీ. కనీస బాధ్యత లేకుండా సోషల్ మీడియాలో కొందరు చీప్గా ప్రవర్తిస్తున్నారని అన్నారు. రీసెంట్గా జరిగిన యూట్యూబర్ హనుమంతు లాంటి ఘటనలు బాధాకరమన్నారు. సోషల్ మీడియాపై మా అధ్యక్షుడు విష్ణు కూడా పోరాటం చేస్తున్నారని తెలిపారు. 200 యూట్యూబ్ ఛానల్స్పై డీజీపీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇప్పటి వరకు 25 యూట్యూబ్ ఛానల్స్ను బ్యాన్ చేయించామన్నారు నటుడు శివబాలాజీ. మన ఏ వీడియోస్ పెట్టినా అక్కడ దాన్ని వచ్చేసి చాలా చాలా చీప్గా, అంటే మన ఉద్దేశం ఒకటి ఉంటుంది, బట్ వాళ్ళ ఉద్దేశం దాన్ని మార్చి ఇంకోలాగా ప్రాజెక్ట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏమైపోయింది, సోషల్ మీడియాలో డైరెక్ట్ వాళ్ళ ఛానల్స్లో ఒకరికొకరిని ఎక్కిరించుకొని ఆ వెకిల్ నవ్వుకొని ఆ కమెంట్స్ వచ్చేసి అలవాటు పడిపోయారు. ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది తెలియకుండా పోతుంది. ఇప్పుడు వాళ్ళు కూడా సారీ చెప్తే ఎలా చెప్తున్నారంటే ఇట్స్ అ డార్క్ కామెడీ, ఏముంది ఇంట్లో అంటున్నారు. పర్సనల్ ట్రోలింగ్స్ అండ్ కామన్ ట్రోలింగ్స్ ఇలా డిఫరెంట్ పేర్లతోటి అవన్నీ డీసీపీ గారి దగ్గర సబ్మిట్ చేసినాము. అండ్ పర్సనల్గా మేము కూడా ఒక డిపార్ట్మెంట్ పెట్టుకొని సైబర్లో ఒక వింగ్గా ఈ ట్రోలర్స్ని వచ్చేసి వాళ్ళ ఛానల్స్ డౌన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. నటీనటులపై ట్రోలింగ్కు పాల్పడే యూట్యూబ్ ఛానళ్లను బ్యాన్ చేయాలని డీజీపీని కలిసి వినతి పత్రం అందజేశారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు. సైబర్ సెక్యూరిటీ వింగ్లో ఓ స్పెషల్ సెల్ ట్రోలింగ్ మీద ఫోకస్ చేస్తుందని చెప్పారు సినీ నటులు.